జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక వేళ మైనార్టీల మద్దతు కోసమే అజారుద్దీన్కు కాంగ్రెస్ మంత్రి పదవి ఇచ్చిందన్నారు ఎంపీ వద్దిరాజు రవిచంద్ర, ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాసరెడ్డి. కాంగ్రెస్ ఎన్ని కుయుక్తులు పన్నినా మైనార్టీల మద్దతు బీఆర్ఎస్ వైపే ఉందన్నారు. కాంగ్రెస్ 22 నెలల పాలనపై ప్రజలు విసిగిపోయి ఉన్నారని చెప్పారు. మైనార్టీలకు మంత్రి పదవి వచ్చినా అది ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్ ప్రశ్నించినందుకే అని తెలిపారు. జూబ్లీహిల్స్ లో మరోసారి గులాబీ జెండా ఎగరటం ఖాయమంటున్న ఎంపీ వద్దిరాజు, ఎమ్మెల్సీ పోచంపల్లితో మా ప్రతినిధి యాసర్ ఫేస్ టు ఫేస్. జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో బీఆర్ఎస్ ప్రచారం ఊపందుకుంది. బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీత గెలిపే లక్ష్యంగా బీఆర్ఎస్ శ్రేణులు పెద్ద ఎత్తున ప్రచారం నిర్వహిస్తున్నారు. యూసుఫ్గూడ డివిజన్లో ఎంపీ వద్దిరాజు రవిచంద్ర ప్రచారం నిర్వహిస్తారు. ప్రస్తుతం మనతో వారు ఉన్నారు. సార్ చెప్పండి, ప్రచారానికి ప్రజల నుంచి స్పందన ఏ విధంగా వస్తుంది? చాలా బ్రహ్మాండంగా ఉంది. ఈ రాష్ట్ర భవిష్యత్తుని మార్చే ఎన్నిక, కాంగ్రెస్ పార్టీని చిత్తు చేసే ఎన్నిక. మాగంటి గోపీనాథ్ గారు సేవలు చేసి 3 సార్లు గెలిచినందుకు కేసీఆర్ గారికి, సునీత గారిని గెలిపించి కేసీఆర్ గారికి బహుమతి ఇవ్వబోయే ఎన్నిక. ఒక పవిత్ర బంధంలాగా కాంగ్రెస్ పార్టీ, బీజేపీ, మైనార్టీస్ ముగ్గురు కలిసి విచిత్రమైన కాంబినేషన్. వాళ్లకు కాంగ్రెస్ వాళ్లకు బీజేపీ సపోర్ట్, మైనార్టీ సపోర్ట్, వాళ్ళు ముగ్గురు కలిసి కూడా మా ఒక్క బీఆర్ఎస్ మీద పోటీ చేసి చిత్తు అవ్వబోతున్న ఎన్నిక. వాళ్ళ ఫ్యూచర్ ఆగమ్య గోచరం కాబోతున్నటువంటి ఎన్నిక. తెలంగాణ కేసీఆరే కావాలని కోరుకునే ఎన్నిక. ఇది రుజువు కాబోతున్నటువంటి ఎన్నిక. బీఆర్ఎస్ పార్టీకి బ్రహ్మాండమైన కానుక ఇవ్వబోతున్నారు జూబ్లీహిల్స్లో ఉన్నటువంటి ప్రజలు. అందులో యూసుఫ్ కూడా ఈ డివిజన్లో శ్రీనివాస్ రెడ్డి గారు, కాలేరు వెంకటేశ్వర, కమలాకర్ గారు, బాలకృష్ణ గారు, సుదర్శన్ రెడ్డి గారు, నేను, కౌశిక్ రెడ్డి గారు, అందరం, విష్ణు కానీ అందరూ కూడా కష్టపడుతున్నటువంటి ఎన్నిక. మా ప్రజలు చాలా బ్రహ్మాండంగా ఉన్నారు, ఓట్లు వేయడానికి సిద్ధంగా ఉన్నారు. ముఖ్యంగా మాకు ముస్లిం సోదరులు కూడా మమ్మల్ని వెన్నంటి ప్రోత్సహిస్తున్నారు. మేము ఖచ్చితంగా మీ వెంటే ఉన్నాం. తెలంగాణ రాష్ట్రాన్ని అత్యద్భుతంగా డెవలప్ చేసుకున్నటువంటి కేటీఆర్ గారిని ఒక అమెరికా సిటీలాగా తయారు చేసినటువంటి కేటీఆర్ గారికి ఒక బహుమతిగా ఇవ్వబోతున్నటువంటి ఈ ఎన్నిక ఖచ్చితంగా మేము గెలవబోతున్నాం. 2వ తారీఖు నాడు రోడ్ షో కేటీఆర్ గారిది. దాదాపు 15,000 20,000 మంది రోడ్ షోకు స్వచ్ఛందంగా తరలి రానున్నారు. స్వచ్ఛందంగా ఖచ్చితంగా వస్తారు. ఇది సూపర్ డూపర్ సక్సెస్ అవుతుంది. ఇక్కడ ఉన్నటువంటి ఒక రౌడీలకి, ఒక సామాన్యమైన లేడీ, భర్తను కోల్పోయినటువంటి ఒక లేడీ, రౌడీ సామాన్యమైన లేడీ మధ్య జరుగుతున్న దానికి న్యాయబద్ధమైన కోరిక కాబట్టి ప్రజలు మా వైపు ఖచ్చితంగా ఉన్నారు. బీఆర్ఎస్ పార్టీని గెలిపించబోతున్నారు. మనతో పాటు ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాసరెడ్డి గారు ఉన్నారు. సార్ చెప్పండి, రేపటి నుంచి కేటీఆర్ రోడ్ షో ఉండబోతుంది, ఏ విధంగా ఉండబోతుంది? రేపు మొదటిగా షేక్పేటలో 31వ తారీఖు నాడు కేటీఆర్ గారు రోడ్ షో స్టార్ట్ అవుతుంది. 1వ తారీఖు నాడు రేమత్ నగర్, 2వ తారీఖు నాడు మా యొక్క యూసఫ్గూడ డివిజన్లో వెంకటగిరి చౌరస్తాలో పెద్ద ఎత్తున బ్రహ్మాండంగా రోడ్ షో రాబోతుంది. కేటీఆర్ గారికి హైదరాబాద్లో ప్రత్యేకమైన ఇమేజ్. హైదరాబాద్లో మొన్న 2023లో కూడా 100 సీట్లు హైదరాబాద్ నగరంలో గెలుచుకొని బీఆర్ఎస్ జెండా, కేసీఆర్ గారి నాయకత్వం గులాబ్ జెండా ఎప్పుడు కదిలేలా అనే ఒక ఇమేజ్ తోటి, కేటీఆర్ గారి ఇమేజ్ తోటి మనం కేటీఆర్ చేసిన పనులు కానీ, ఇండస్ట్రీ కానీ, ఐటీ ఇండస్ట్రీ కానీ, ఇక్కడ జరుగుతున్న కేసీఆర్ నాయకత్వంలో జరిగిన అభివృద్ధి కార్యక్రమాలకు కానీ ప్రజలు పట్టం కట్టారు. ఇప్పుడు కూడా ఈ జూబ్లీహిల్స్ ఎలక్షను నేనేమంటానంటే రౌడీ పోలీస్ రాజ్యానికి, ఒక ధర్మానికి జరుగుతున్న యుద్ధం ఇది. రౌడీ పోలీస్ రాజ్యం అంటే రౌడీలు అభ్యర్థి అయ్యారు, పోలీసులు వాళ్ళ తరపున ఉన్నారు. రాజ్యం అంటే కాంగ్రెస్ రాజ్యం నడుస్తుంది కాబట్టి రౌడీ పోలీస్ రాజ్యంతో ధర్మానికి జరుగుతున్న యుద్ధం. 3 సార్లు ఎమ్మెల్యే గెలిచిన మాగంటి గోపి గారు అనారోగ్య కారణాలతో చనిపోతే కూడా దాన్ని రాజకీయం చేస్తూ, వాళ్ళ భార్య అయినటువంటి మాగంటి సునీత గారు చాలా కష్టకాలంలో 2 ఆడపిల్లలు, ఒక అబ్బాయి, 3 పిల్లలు, చిన్న పిల్లలు, పెళ్లి కాని పిల్లలు, ఆ కుటుంబం ఎంతో కష్టాల్లో ఉంటే ఆ కుటుంబానికి అండగా ఇన్ని సంవత్సరాలు హైదరాబాద్కు సేవ చేసిన మాగంటి గోపికి అసలైన నివాళులు అర్పించాలని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ గారు వారికి టికెట్ కేటాయిస్తే ఆమె ఏడుస్తే కూడా దాన్ని కూడా అవహేళనగా మాట్లాడిన మంత్రులు ఈ ప్రాంతంలో తిరుగుతున్నారు. సో కాబట్టి ప్రజలందరూ ఆలోచించాలి, ఎందుకు నేను రౌడీ పోలీస్ రాజ్యంతో ఈ ధర్మానికి ఎందుకు యుద్ధం జరుగుతుందంటే అందుకే అంటున్నాను. ఇట్లాంటి దుర్మార్గులు ఒక దిక్కు వాళ్ళ పాప మీద, చిన్న పాప అక్షర అనే అమ్మాయి మీద 2 కేసులు పెట్టారు, వాళ్ళ సునీత మీద కేసు పెట్టారు. మేము ఇక్కడ ప్రచారానికి వస్తే మా మీద కేసులు పెట్టారు. దొంగ నంబర్లకు వెళ్ళి రౌడీల చేత ఫోన్లు చేసి బెదిరిస్తున్నారు. ఎవరు భయపడం. కానీ ఆ కుటుంబాన్ని మీద మీరు కిందకంత కసి. మాగంటి గోపి చేసిన తప్పే ఉంది.
ఆయన చనిపోవడమే తప్ప, ఆయన బతికుంటే న్యాయంగా అయితే 5 సంవత్సరాలు ఎమ్మెల్యేగా ఉండేవాడు కదా. నేను ఇక్కడ జూబ్లీహిల్స్ ప్రజలను అదే కోరుకుంటున్నా. నిజంగా మీరు 5 సంవత్సరాల కోసం మాగంటి గోపీనాథ్కు ఓటేశారు కదా, మరి సంవత్సరంన్నరలో పాపం ఆయన చనిపోతే ఆ 3.5 సంవత్సరాలు న్యాయంగా అయితే ఆ కుటుంబమే ఇక్కడ పరిపాలన చేయాలి కదా. మీకు ఆయన గోపి గారి సేవలు కంటిన్యూ చేయాలి కదా. ఆ 3.5 సంవత్సరాలు ఆ మాగంటి కుటుంబానికి అయినటువంటి వారి యొక్క వైఫ్కి ఓటు వేసి గెలిపిస్తే ఆయన ఏదైతే మిగిలిపోయిన పనులు ఉన్నాయో అవి కూడా చేసి జూబ్లీహిల్స్ ప్రజలకు న్యాయం చేస్తారనేది మేము కోరుకుంటున్నాం. మళ్ళీ మైనార్టీ ఓట్లను కొల్లగొట్టేందుకే అజారుద్దీన్ మంత్రి పదవికి తెచ్చారు. మరి దాని మీద ఏమంటారు? ఇక్కడ యొక్క మా ప్రచారం కేటీఆర్ గారు, హరీష్ రావు గారు, కేసీఆర్ గారు మొదటి నుంచి చెప్తున్నారు, చరిత్రలో ముస్లింలను మోసం చేసిన ఏకైక పార్టీ కాంగ్రెస్ పార్టీ. ఎందుకనంటే స్వాతంత్రం వచ్చి నుంచి ఇప్పటి వరకు మంత్రి లేకుండా ఉన్నది ఇక్కడ కాంగ్రెస్ ప్రభుత్వంలో తెలంగాణలో ఒక ఏకైక రాష్ట్రం మాత్రమే. కాబట్టి మేము రోజు నిలదీస్తే భయపడి ఈరోజు అజారుద్దీన్కి ఇస్తున్నారు. అది మా విజయం. ఎందుకనంటే మేము మా ముస్లింల కోసం, మా మైనార్టీల కోసం కొట్లాడితే ఇప్పుడు భయపడి ఆయన ఎమ్మెల్సీ ఇంకా కాకుండా కూడా ఈ ఓట్ల కోసం మైనార్టీలంతా బీఆర్ఎస్ వైపు వెళ్ళిపోతున్నారు అని చెప్పి భయానికి సూచన చేస్తున్నారు. కానీ అది కూడా నిలవదే. ఆయన అది దొంగ నాటకం ఆడుతున్నాడు. అజారుద్దీన్కి నిజంగా న్యాయం చేయడం లేదు. ఎందుకంటే ఆయన ఎమ్మెల్సీ కాలేదు, ఇంకా కోర్టులో ఉన్నది. 3 ఎలక్షన్ల వరకు ఆయన మంత్రిలాగా చేస్తాడు, మళ్ళీ డిసెంబర్లో ఎక్స్పెన్షన్ అని చెప్పేసి మళ్ళీ తీసేస్తాడు. కాబట్టి దయచేసి మైనార్టీలు వీళ్ళకు ఇక్కడ ఉన్న మైనార్టీలంతా ఆలోచన చేసి జూబ్లీహిల్స్లో బీఆర్ఎస్ పార్టీ గెలిస్తే రేపు ఖచ్చితంగా మనకు రావాల్సిన మైనార్టీలకు రావాల్సిన అన్నీ కూడా కొట్లాడి తీసుకునే అవకాశం ఉంటుంది. మొత్తానికి చూసుకున్నట్లయితే జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో మరోసారి బీఆర్ఎస్ జెండా ఎగరడం ఖాయమని బీఆర్ఎస్ నేతలు ఎంపీ వద్దిరాజు, ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాసరెడ్డి చెప్తున్న పరిస్థితి ఉంది. మరోవైపు కాంగ్రెస్ మోసపూరిత వాగ్దానాలను ప్రజలు నమ్మే పరిస్థితులు లేదు. ఎట్టి పరిస్థితుల్లో బీఆర్ఎస్కే పట్టం కడుతున్నారని అంటున్నారు. మరోవైపు బీఆర్ఎస్ ప్రచారానికి ప్రజలు భారీ ఎత్తున బ్రహ్మరథం పడుతున్నారు. రేపు జరగబోయే కేటీఆర్ రోడ్ షోకు ప్రజల నుంచి మంచి స్పందన వస్తుందని బీఆర్ఎస్ నేతలు చెప్తున్న పరిస్థితి మనకు కనపడుతోంది. వీడియో జర్నలిస్ట్ చందుతో యాసర్, టీ న్యూస్, హైదరాబాద్.